బాగున్నావా అక్క? నిన్న కనబడతలేదు అసలు. నీ కోడల్ని అడిగితే బిడ్డతానికి పోయినావు అన్నది. అంత భద్రమేనా? అంత పాలిలమేనా బిడ్డ అల్లుడు? ఏమో నేను అదే 2 రోజుల నుంచి అవడతలేవనే అడిగిన మీ కోడల్ని. లేదు గిట్ల పోయింది మా వదిన దగ్గరికి అన్నది. అంత మంచిదేనా? ఏమైనా ఆడ పొద్దుగాల గుర్తు చేసుకుంటే నన్ను. నేను ఏడమ్మా గింత టిఫిన్ చేసినా నోటికి ఏం రుచి పచ్చి లేదు. గింత ఛాయ్ తాగుతున్నా. గింత దూపాయ గింత ఛాయ్ తాగితే జర దూపన్న ఆడుతుందని చెప్పి తాగుతున్నా. ఎందుకు ఇంత పొద్దుగాలి ఆదికొచ్చినా చెప్పి ఏంటి ముచ్చట? అమ్మో నువ్వా, నీ కడుపులో ఏదో ఉంది. ఏంటి? ఎవరు? దిగిరా ఇసింటరా ఇసింటరా. ఏంటి? ఎవరు? ఏమైంది? జాబ్ వచ్చినా అది మంచిదే కదనే అక్క. మరి జాబ్ చదువుకున్న వాళ్ళు మన ఇంట్లో ఉంటారు. మన లెక్క అరువుల పండ్లు కూర్చొని ముచ్చట వేట్లు గిట్ల నడిచొద్దామంటే వస్తారు. ఇక వాళ్ళకేమో డ్యూటీలు చేసాడు అలవాటు చదువుకున్నందుకు. గిట్లా ఎక్కుతారు గిట్లా పోతారు. గింత కంప్యూటర్ వర్క్ చేసుకుంటారు. మరి ఏదో ఒకటైతే చేసుకోవాలి కదనే. మరి ఇద్దరు చేసుకుంది ఏడైతుంది. మా ఇంట్లో కూడా పొద్దుష్టమా మా మన్మన్లు మన్మరాలు కాదు. ఒకరు ల్యాప్టాప్ అనేది, ఒకరు ఫోన్ అనేది, ఇంకో ఉంటది కదా ఇట్లా డబ్బా లెక్క టేబ్ అనేది. ఇక ఏం చేస్తాం బిడ్డ, మనం కూడా అది లెక్క నడవాలి. ఎట్లా పోతా దునియా అట్లా వెనక పోవాలి. మనం ఇక ఏం చేస్తాం మరి? నోరేమో అస్సలు రుచి పచ్చి లేదు. పోయిన మా చిన్న మన్మరాలు కూడా అదేమో ఆర్డర్ పెడతారు కదా ఇట్లా డబ్బాలు వస్తే చూడే ఇంటి ముంగట ఎర్రగా బట్టలు వేసుకొని వచ్చి పోతారు. బండి మీద ఇచ్చిపోతారు చూడు వాళ్ళు. జోమిటో ఉంటది. గంటలేంది అది డబ్బా రెట్టలంట పాడుగాను. ఇంత రుచి లేదు పచ్చి లేదు. నోట్లో పెట్టుకుంటే దిగుతలేదు. మనకేమో గింత ఎల్లిపాయలు వేసుకొని మంచిగా టమాటా పచ్చడి గింత నూరుకొని తింటే ఇంత మంచిగా ఉంటది కమ్మగా. ఇక మరి ఏం చేస్తామమ్మ, పిల్లలకి ఇష్టమాయే. మరి ఇక పిల్లల్ని కూడా కాదనలేము కదా. నేను గింత తిన్నమ్మా, గింత ఇచ్చిరు తిను నాని అంటే ఇక పిల్లల్ని కాదనలేక గింత నోట్లో పెట్టుకున్నా. ఇక దాని తగ్గి నాకైతే నేను అదే అనుకుంటున్నా. 2 రోజుల నుంచి అవడతలేదు. మీ కోడల్ని అడుగుతూ అటు పోయినా ఉన్నది. పొద్దుగానే ఆదుకొచ్చింది నేను. అవునా సరే సాయంత్రం మెల్లగట్లా నసుంట నడుచుకుంటుంది. ఆర తీసుకుని వద్దాం పాటు. ఏం కాదు చుట్టకే ఇంకెవరికి ఇంకా తెలియదు కదా ఎవరికి. సాయంత్రం మెల్లగా మనం అడుగుదాం. మనకి ఎప్పుడు చెప్తారేమో చూద్దాం. ఫస్ట్ నీకు ఎప్పుడు చెప్పింది ముచ్చట? ఇంకా ఇద్దరు మీటులా మనకి ఫస్ట్ వాళ్ళు చెప్పారో చూద్దాము. మనకి వాళ్ళు చెప్పరు కదా అన్ని, అందుకే చూద్దాం. వాళ్ళు చెప్పారు అనుకో మంచిది అందాం. లేదంటే చూద్దాం ఎన్ని రోజులు దాచిపెడతారో ఏమో. మరి మీ ఇంటి దగ్గర కూడా ఇట్లనే ఉంటారా అందరు జనాలు? అట్లే ఉంటారా? ఓకే.